హాయ్ అండి. ఈరోజైతే నేను చేబిళ్ళలు చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా అరచేతులు వేసుకొని నలిచిన ఓమ, ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఇవన్నీ ఇలా మిక్స్ చేసి వాటర్ పోసుకొని మంచిగా కలపాలి. పిండి బాగా అవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్నాక వాటర్ పోసి కలపాలి. పోస్తున్నాను కొద్దిగా వాటర్ పోసుకుంట్లా ఇలా కలపాలి. ఎందుకంటే ఒకేసారి వాటర్ పోస్తే మెత్తగా లొచ్చు అయిపోతే చేబిళ్ళలు రావన్నమాట, కష్టమైతే చేయడానికి. పిండి అయితే మంచిగా ముద్ద చేశాను కలిపి. నేనైతే ఎప్పుడైనా మినప్పప్పు పోసి పట్టిస్తాను పిండి, శనగపప్పు పోయాను. ఎందుకంటే ఎందుకో నాకు శనగపప్పు అంత నచ్చదు, మినప్పప్పే పోస్తాను. పిండి ముద్ద చేశాను కలిపి. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. నేనైతే ఎప్పుడైనా ఇట్లా బుడ్డగానే చేసుకుంటా చూడండి ఫ్రెండ్స్. నేను ఒక పేపర్ మీద కానీ బట్ట మీద కానీ చెయ్యను, ఇట్లనే డైరెక్ట్ చేసేస్తా. ఎంత బాగా వచ్చినాయో చూడండి. చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నేనైతే చేయడం అయితే అయిపోయింది. ఎప్పుడైనా నేను ఇట్లా మంచిగా గుండ్రగా విడివిడిగా చేస్తానన్నట్టు. మన గిద్దెలతోని పేపర్ మీద కానీ కవర్ మీద కానీ ఏమీ వస్తాను. ఇగో పిల్లలు రకరకాల బిళ్ళలు వేసి చేయమంటారు. ఇవి అయితే మేము చిన్నప్పుడు కడియాలు అనేది, ఇవి అయితేనేమో కమ్మాకులు అనేది. ఏమో ఇప్పుడు ఏమంటారో నాకైతే తెలియదు. మా తెలంగాణలో మాత్రం చేబిళ్ళలు అంటారు. ఇంకేమంటారు ఫ్రెండ్స్? నాకు తెలిసిన వరకైతే చేబిళ్ళలు అంటాము. మరి మీరు ఏమంటారో నాకైతే తెలియదు. ఎప్పుడు నేనైతే కట్టెల పొయ్యి మీదనే చేస్తాను. పండగలప్పుడు అయితే 8 చీరలు 6 చీరలు అట్ట చేస్తాను. ఇప్పుడు ఏదో తినబుద్ధి అవుతుందని 2 చీరలు చేసి గుండ్రంగా